ప్రారంభించిన హాస్పిటల్ 7 సంవత్సరాల క్రితం నేనే ప్రారంభించడం జరిగింది. ఈ రోజు కూడా నేనే ప్రారంభించడం, మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ప్రారంభించడం, అందరూ కూడా తమ్ముడు పేద రవిచంద్ర కూడా రావాల్సింది. కానీ దగదట్టి మన సుబ్బానాయుడు గారికి ఆలోచన చేసి ఈరోజు తప్పంతరం కాబట్టి నేను ఇప్పుడు ఇది మీ శుభకార్యం అయిపోయిన తర్వాత కార్యక్రమానికి పోవడానికి నేను పెట్టారు. స్టెప్ 1 స్టెప్ 2 ఐసీయూ 10/50 పెట్టాడు. నూతనంగా నిర్మించబడినటువంటి అల్టాన్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు వేద నాయకులు, రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు వేద మస్తానరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆల్రెడీ వచ్చి వెళ్ళినటువంటి మన గౌరవనీయులు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మార్చే నిర్మించబడినటువంటి నూతనంగా నిర్మించబడిన అల్టాన్ హాస్పిటల్ మేము ఆల్రెడీ 10 సంవత్సరాల నుంచి అన్ని రకాల సేవలు కావలి ప్రజలకు అందిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఆ హాస్పిటల్ కొంచెం అన్ని ఫెసిలిటీస్, అన్ని వసతులు కల్పించాలని చెప్పి అడిషనల్గా స్పెషాలిటీ వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యం, జనాలకి అతి తక్కువ ఖర్చుతో అధునాతన వైద్యం అందించాలనే ఇంటి కోరికతో ఈ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ఈ హాస్పిటల్ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్య నాయకులకి, మీడియా ప్రతినిధులకి, కావలి పరిసర ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసినందుకు, డాక్టర్లు కొత్తగా ఫుల్ టైం డాక్టర్లు మనకి డాక్టర్ ఉదయ్ కుమార్ గారు జనరల్ మెడిసిన్ మనకి ఫుల్ టైం కన్సల్టెన్సీ ఇక్కడే ఉంటారు. ప్లస్ డాక్టర్ రాజేంద్ర మోహన్ సార్ జనరల్ సర్జన్ ఫుల్ టైం కన్సల్టెన్సీ ఇక్కడ ఉంటారు. డాక్టర్ పిట్టి పద్మశ్రీ గారు అందరికీ తెలిసే ఉంటుంది, గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్. డాక్టర్ అల్లం శ్రీనివాసులు అనస్థీషియా కమ్ ఎమర్జెన్సీ మెడిసిన్. టోటల్ 4 మెంబర్స్ ఫుల్ టైం ఇక్కడే 24 గంటలు అత్యవసర సేవలకు అందుబాటులో ఉంటారు. ప్లస్ నెల్లూరు నుంచి సూపర్ స్పెషాలిటీ వైద్యులు అపోలో హాస్పిటల్ నుంచి కార్డియాలజిస్ట్ ఇక్కడ వీక్లీ వన్స్ వస్తారు. ప్లస్ యూరాలజిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ గారు వీక్లీ వన్స్ వస్తారు. ప్లస్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ వైష్ణవి గారు కూడా అందుబాటులో ఉంటారు. ఈ సేవలన్నింటినీ అతి తక్కువ ఖర్చుతో అధునాతంగా పేద ప్రజలు కావాలి పరిసర ప్రాంత ప్రజలకు అందించాలని మా సదుద్దేశం. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.